శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 3-2-2019 నుంచి 9-2-2019 మధ్య కాలంలో వృశ్చిక రాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ వారం మొత్తం మీకు మానసిక వేదన ఎక్కువగా ఉందన్న విషయాన్ని బాగా చెప్పబడింది అనుకుంటా నేను. దాదాపుగా ఈ వారంలో మానసిక వేదన అలాగే ఉంటుంది, ధన ఆగమం ఉంటుంది, ధన నష్టం కూడా ఎక్కువ కనబడుతోంది. విద్యార్థులకి విద్య అనుకూలంగా ఉంటుంది, కాకపోతే అధికమైనటువంటి శ్రద్ధ మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది, కానీ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగం వస్తుంది కానీ లేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్డర్ చేతికి అందడం కూడా కాస్త లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కుడి పాదానికి ఏదైనా స్వల్ప అనారోగ్య సూచన, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టయితే కాస్త మీరు శస్త్రచికిత్స వరకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం జరగవచ్చును. కాబట్టి కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు కూడా పొంచి ఉంటున్నాయి, ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి ఆకస్మికంగా, కానీ అప్పులుగా వస్తుంది. ఖర్చు అయ్యేది మాత్రం నిష్ఫలంగా ఖర్చు అవుతోంది, రావడం మాత్రం అప్పు రూపకంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చును నియంత్రణ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఇబ్బడి ముబ్బడిగా ధనాన్ని ఖర్చు చేయడం వల్ల మీకు తీవ్ర స్థాయి నష్టం కనపడే అవకాశం ఉంటుంది. లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం వల్ల నష్టం ఎక్కువ. ఇతరుల గురించి తీవ్రమైన మానసిక వేదన, గొప్పల కోసం డబ్బును ఖర్చు పెట్టడం, అతిగా మాట్లాడడం. ఇతరులందరూ కూడా మీరు మాట్లాడేది బాగా వింటారు, కానీ విన్న తర్వాత వీడెంత వాగుడు కాయ వీడు అన్నటువంటి భావన తీసేస్తారు. ఏదో గొప్పగా మీ గురించిన ముందర నాటకం ఆడతారు, మీ వెనకాల మిమ్మల్ని గురించిన విమర్శలు అధికంగా చేస్తారు, పనికిమాలిన వ్యక్తిగా తీసిపడేస్తారు. కానీ మన అవసరం కోసం మీ ముందు నిలబడి మీరు చెప్పిందల్లా తల ఊపేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో నమ్మకండి. అంటే మీరు చేసేటువంటి పని చాలా సహృదయంతో చేస్తారు, అందరి మేలుకొర చేస్తారు, కాకపోతే అవతలి వాళ్ళు మిమ్మల్ని తీసుకునేటువంటి విధానము పబ్బం గడిపుకోవడానికే అన్న మాటను దృష్టిలో పెట్టుకోండి. విద్యార్థులు చాలా కష్టపడితే మాత్రమే ర్యాంకులు వస్తాయి, లేదా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఒకవేళ ప్రయాణం ఉన్నా వాహన వేగాన్ని నిరోధించుకోండి, లేదా పూర్తి స్థాయి నష్టం సంభవిస్తుంది. ప్రాణానికి ప్రమాదం లేదు, వాహనానికి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇతరుల మెప్పు పొందడానికి తీవ్రమైనటువంటి శ్రమలు చేయకండి. మీకోసం మీరు విలువైన సమయాన్ని కేటాయించుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పట్టించుకోకపోవడం మంచిది. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని విమర్శించే వారి ముందు మౌనాన్ని ప్రదర్శించండి, కాబట్టి వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పిన వారు అవుతారు. ఇతరుల గురించి ఆలోచన చేయకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి, మీ యొక్క సహాయాన్ని పొందిన వారి గురించి వదిలివేయండి, మర్చిపోండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది, ఉన్నతమైనటువంటి స్థాయి మీకు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళిద్దరూ కూడా పై అధికారుల మెప్పులు పొందడానికి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విధి నిర్వహణలో స్పష్టత, సమయానుకూలతను బాగా పెంచుకోండి, ఉత్తమంగా ఉంటుంది. అలాగే శుభమైన సంతానాన్ని పొందేందుకు కొంతకాలం ఎదురు చూడక తప్పదు. వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా ఈ వారంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఇంకొక వ్యక్తి జోక్యం వల్ల, అనగా మనవాడే జోక్యం చేసుకొని దాని గురించి విమర్శలు చేయడానికి ముందుకెళ్తాడు. దానివల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కోల్పోబడుతుంది, అనగా ఇరు వర్గాల వారికి సాన్నిహిత్యం కోల్పోయబడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వారానికి వాయిదా వేసుకోవడం వల్ల కాస్త ప్రయోజనం ఉంటుందేమో ఆలోచించండి. వచ్చే వారి గురించి మళ్ళీ చూద్దాం. ఇక రాజకీయ నాయకులకి మీ ముందు తప్పకుండా మీకు మంత్రి పదవినో లేదా ఉన్నత స్థాయి పదవినో కట్టబెట్టాలనుకున్నప్పటికీ ఒకటి జోక్యం వల్ల మీకు ఆ స్థాయి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేతికి మీకు వచ్చేంత వరకు కూడా మౌనాన్ని, నిబద్ధతను పాటించండి, సంయమనాన్ని పాటించండి. దానివల్ల తప్పకుండా అనుకూలత ఉంటుంది, మంచి పదవి లభించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వారంలో మీకు నష్టం ఉంది, లాభం ఉంది, తొందరపాటుతనం ఉంది, ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, ధన లాభం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది. ధన లాభం అప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం ఉంటుంది, స్వయం కృషితో చేయడం వల్ల లాభం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దేశ విదేశ
విదేశాల ప్రయాణం కూడా వాయిదా వేసుకోవడం మంచిది. కాస్త విద్యార్థులకి తప్పనిసరిగా వెళ్ళాలనుకున్నట్టయితే 7వ తేదీ 8వ తేదీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాత్రికి అనుకూలం ఎక్కువ ఉంటుంది. కళాకారులు కాస్త ఓపిక వహించండి. మీ కళకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి మంచి సమయమే. ఈ వారం కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ యొక్క ఆర్డర్ కాపీ లేదా చెక్స్ మీ చేతికి వచ్చేంత వరకు కాస్త ఓపికగా ఉండండి. తర్వాత అందరికీ ప్రచారం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఏదైనప్పటికీ కూడా మానసికమైనటువంటి వేదనను తప్పించుకోవాలంటే మీ కింద ఉన్న వారి గురించినటువంటి రహస్యాలు సేకరించాలన్న భావనను, మిమ్మల్ని మరిచిన వారిని, మీ గురించి మీ లాభాన్ని పొందిన వారిని మర్చిపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఇప్పుడే మీకు మనోధైర్యం, ప్రయోజనకరమైనటువంటి అభివృద్ధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా ఈ వారం మొత్తం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కందులు, ఎర్రని వస్త్రాన్ని కూడా దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. ఈ రాశి వారికి 3, 4, 5, 6, 7, 8వ తేదీ వరకు 6 అంకెల అదృష్టంగా భావించుకోవడం మంచిది. 9వ తేదీ మాత్రము 2, 1 అంకెలను వినియోగించుకొని శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.